హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దొంతుల. ఈరోజు మనం ఏపీడిఎస్సి టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ మోడల్ పేపర్ 1లోని కంటెంట్ పార్ట్ 3 క్వశ్చన్స్ నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ప్రతి వీడియోని లైక్ చేయండి. ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి మీ యొక్క హెల్ప్ అనేది చాలా అవసరం. ఫస్ట్ వన్, వృత్త కేంద్రం నుండి పి బిందువు 5 సెంటీమీటర్ల దూరంలో ఉన్నది. వృత్త వ్యాసార్థం 3 సెంటీమీటర్లు అయితే వృత్త రేఖ పొడవు అంటే స్పర్శరేఖ పొడవు కనుక్కోమని చెప్పి ఇచ్చారు. అయితే దీనికి ఫార్ములా √d² - r² అవుతుంది. √d² - r² అవుతుంది. d అనేది 5, సో √5² - 3². 5² అంటే 25, అలాగే 3² అంటే 9. రూట్ 25 - 9 √16 అంటే 4 సెంటీమీటర్స్ వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, త్రిభుజం ఏబీసీలో యాంగిల్ ఏ యొక్క ద్విఖండన రేఖ బీసీని డి వద్ద ఖండిస్తుంది. బీడీ టు డీసీ = 3:4, ఏసీ = 4.8 సెంటీమీటర్స్ అయితే ఏబీ అనేది ఎన్ని సెంటీమీటర్లు అవుతుందని అడిగారు. చూడండి, ఇక్కడ ఇది కోణ సమద్విఖండన రేఖ బీడీని బీసీని 3:4 రేషియోలో బీడీ టు డీసీలో విభజిస్తుంది. ఏసీ 4.8 ఇచ్చి ఏబీ క్వశ్చన్ మార్క్, ఏబీ అనేది ఎంత అనేది అడుగుతూ ఉన్నారు. ఇక్కడ మనం థీరంను అప్లై చేస్తే ఏబీ బై ఏసీ ఈక్వల్ బీడీ బై డీసీ అవుతుంది. సో ఏబీ బై ఏసీ 4.8 equal to BD by DC అంటే 3/4. That implies AB equal to 3/4 into 4.8. 4 ones 4 1.2s. ఓకే, 3.6 వస్తుంది. 3.6 సెంటీమీటర్స్ వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, x plus y greater than or equal to 6, 2x plus y greater than or equal to 8, y is greater than or equal to 0 నియమాలకు ఏకఘాత ప్రణాళిక f = x plus y యొక్క కనిష్ట విలువ ఎంత అన్నారు. సో ఇక్కడ మనం గమనిస్తే x plus y = 6 తీసుకుంటే ఇక్కడ f కూడా x plus y ఉంది. ఇక్కడ వచ్చేసి 2x plus y greater than or equal to 8 ఉంది కాబట్టి ఇక్కడ మనం దీంతో కొన్ని పాయింట్స్ తయారు చేస్తాం, సొల్యూషన్స్. అలాగే 2x plus y = 8 తోటి కొన్ని సొల్యూషన్స్ తయారు చేస్తాం. ఈ సొల్యూషన్స్ని f = x plus yలో సబ్స్టిట్యూట్ చేస్తే కనిష్ట విలువ అన్నాడు కాబట్టి చూడండి, x plus y అనేది ఇక్కడ 6 ఉంది. ఇక్కడ x అనేది 0, y 6 తీసుకుంటే 0,6, 0 + 6 ఏమవుతుంది 6. అయితే x వాల్యూ 1, y వాల్యూ 5 తీసుకుంటే 1 + 5 అది కూడా 6 వస్తుంది. అంటే టోటల్గా ఇది x plus y, ఇది కూడా x plus y కాబట్టి 6 వస్తుంది. సో ఇక్కడ 2x plus y = 8 తీసుకుంటే x బదులు 1 తీసుకున్నాం అనుకోండి, y 6, అప్పుడు 1,6 అంటే ఎంత 7 వస్తుంది. అలాగా లేకపోతే 2 తీసుకున్నాం అనుకోండి, 2 2s 4 ప్లస్ 4, 2 + 4 ఏమొస్తుంది 6 వస్తుంది. ఓకేనా? అట్లాగా మనకి కనిష్ట విలువ x plus y అనేది ఇక్కడ ఏమవుతుందంటే 6 అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఒక ఘనభుజం 22 సెంటీమీటర్లు అయితే దాని సంపూర్ణ తల వైశాల్యం ఎంత అన్నాడు. ఇక్కడ ఘనం యొక్క భుజం ఇచ్చి దాని సంపూర్ణ తల వైశాల్యం కనుక్కోమన్నారు. చూడండి, ఘనం యొక్క భుజం కొలత ఇచ్చారు. ఎంత ఇచ్చారు 22, అంటే ఏ వాల్యూ 22 సెంటీమీటర్స్ ఇచ్చారు. అయితే సంపూర్ణ తల వైశాల్యం కనుక్కోమన్నారు. ఘనం సంపూర్ణ తల వైశాల్యం ఫార్ములా 6a² అవుతుంది. సో 6 × 22² అంటే 22 × 22. ఈ మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే 2904 స్క్వేర్ సెంటీమీటర్స్ వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఓ కేంద్రంగా గల వృత్తంలో యాంగిల్ డిబిసి 65 degrees అయితే యాంగిల్ బిఏసి ఎంత అన్నారు. యాంగిల్ డిబిసి ఈ యాంగిల్ 65 అయితే యాంగిల్ బిఏసి ఎంత అని చెప్పి అడిగారు. ఈ యాంగిల్ 65 ఇచ్చి ఈ యాంగిల్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నారు. చూడండి, ఇది సెమీ సర్కిల్, ఇది అర్ధవృత్తంలో కోణం లంబకోణం అవుతుంది. అంటే ఇక్కడ 90 degrees వస్తాయి, కానీ ఇంతవరకు 65 ఇచ్చారు.
ఇది మొత్తం 90 వస్తుంది. సో ఇది కూడా 65. సో ఇది 65, ఇది కూడా 65. ఎందుకంటే ఇది ఈక్వల్ రేడియా కాబట్టి ఈక్వల్ సైడ్స్ ఈక్వల్ యాంగిల్స్ ఫామ్ చేస్తాయి. సో ఇది 65 అవుతుంది. 90, 65, 155 కాబట్టి ఒక ట్రయాంగిల్లో సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ వచ్చేసి 180 degrees. 90, 65, 155 కాబట్టి ఇక్కడ వచ్చేసి 25 తీసుకుంటేనే 180 అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, రెండు సరళ రేఖల దిక్కోసైన్స్ L + M + N = 0, Mn - 2NL - 2Lm = 0లను తృప్తిపరిచే దిక్కోసైన్స్ ఏవి అని చెప్పి ఇచ్చారు. మనకు ప్రాబ్లంలో ఇచ్చిన ఈక్వేషన్స్ ఏంటంటే L + M + N = 0 అని ఇచ్చారు. సో L + M + N = 0 అంటే L ఏమైంది -M + N, ఈ రెండు అటు వెళ్తే మైనస్ అయిపోతాయి. అలాగే సెకండ్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారు, Mn - 2NL - 2Lm = 0 అని ఇచ్చారు. సో ఇందులో మనం ఇవన్నీ కూడా అవతల వైపు తీసుకెళ్దాం. అంటే +Mn కాస్త -Mn అయింది, -2NL + 2NL + 2Lm, ఈ +Mn అటు వెళ్తే -Mn, అంటే మైనస్ కామన్ చేసాం ఇక్కడ. సో ఇప్పుడు ఇందులో L వాల్యూను సబ్స్టిట్యూట్ చేద్దాం. 2n ఇంటూ L వాల్యూ ఏంటమ్మా -M + N. సో ఇక్కడ మైనస్ వచ్చింది. అలాగే ఇక్కడ కూడా L ఉంది కాబట్టి ఇక్కడ కూడా మైనస్ వస్తుంది. 2 ఇంటూ L వాల్యూ -M + N ఇంటూ M -Mn = 0. సో -2Mn - 2n² -2m² మైనస్ ఇంటూ ప్లస్ -2nm -Mn = 0. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ నెగిటివ్ టర్మ్సే, మొత్తాన్ని అవతల వైపు తీసుకెళ్దాం. -2n² అటు వెళ్తే +2n² అవుతుంది. అలాగే -2m² అటు వెళ్తే +2m² అవుతుంది. -2mn -2mn మొత్తం -5mn అటు వెళ్తే +5mn = 0. ఇక్కడ మైనస్ కామన్ చేసి క్యాన్సిల్ చేసాం. ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు దీన్ని మనము సింప్లిఫై చేద్దాం. చూడండి ఎలా చేస్తా అంటే ఫ్యాక్టర్స్గా డివైడ్ చేద్దాం. 2m², ఈ 5mnని ఎలా రాస్తున్నానంటే 4mn + mnగా రాస్తున్నా. తర్వాత m తర్వాత n కాబట్టి 2n² ఇలా రాసాం. ఇప్పుడు ఇక్కడ 2m కామన్ చేస్తే m + 2n వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఈ రెండిట్లో నుంచి n కామన్ చేస్తే m + 2n వస్తుంది =0. అంటే ఏమైంది ఇక్కడ ఈ m + 2n కామన్ చేస్తే ఇక్కడ మిగిలేది ఏంటి 2m + n ఇంటూ m + 2n = 0. సో ఇక్కడ 2m + n = 0 కాబట్టి 2m - n అవుతుంది, m -n/2 అవుతుంది. ఇక్కడ వచ్చేసి m -2n వస్తుంది. సో ఇక్కడ mకి టూ వాల్యూస్ వచ్చినాయి, ఒకటేమో -n/2, ఇంకోటేమో -2n. ఈ m వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. L - m అంటే ఎంత -n/2 + n. సో -n - n/2 ఏమైంది n/2 వస్తుంది. అంటే L వాల్యూ -n/2నే, m వాల్యూ కూడా -n/2నే. అంటే ఫస్ట్ మనకు చూడండి L m -n/2 అంటే ఏమైంది L/1 m/1, ఈ మైనస్ కింద ఇచ్చేసేయండి -2. సో ఇక్కడ దిక్కోసైన్స్ ఏమవుతాయో చూడండి. √, చూడండి 1² + 1² + -2² అంటే ఇది √6 వస్తుంది. సో ఇక్కడ L దగ్గర ఎంత ఉందమ్మా 1 కదా, కాబట్టి 1/√6. అలాగే m దగ్గర కూడా 1 కాబట్టి 1/√6, n దగ్గర -2 ఉంది కాబట్టి -2/√6. ఇలా మనకి ఈ వాల్యూని m -n/2ని బేస్ చేసుకుంటే ఈ విధంగా మనకు వచ్చినాయి అనమాట. ఇక సెకండ్ వన్ ఏంటి, m అనేది ఎంత -2n. ఈ m వాల్యూని అందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. చూడండి L m వాల్యూ ఎంతమ్మా -2n కదా, -2n + n. సో ఏమైంది -2n + n కాబట్టి -n అవుతుంది. సో -n + n అవుతుంది. సో L వాల్యూ ఏమో n, m వాల్యూ ఏమో -2n. అంటే ఏమైంది చెప్పండి, L వాల్యూ వచ్చేసి L వాల్యూ ఎంతమ్మా మనకి n,
ఎల్ ఎన్ ఈక్వల్, బట్ m వాల్యూ ఎంత -2n, అంటే m/-2 = n అనమాట. కాబట్టి ఇక్కడ ఏం రాయాలి, m/-2, l ఏమో 1, n కూడా 1, m వాల్యూ -2. ఇక్కడ కూడా √L² + m² + n² వేస్తే ఇది కూడా √6 వస్తుంది. ఇక్కడ దిక్కోసన్స్ ఏమొస్తాయి చూడండి, ఇక్కడ 1 ఉంది కాబట్టి 1/√6, నెక్స్ట్ ఏముంది -2 కాబట్టి -2/√6, నెక్స్ట్ 1 ఉంది కాబట్టి 1/√6. ఈ విధంగా మనకి దిక్కోసైన్స్ అనేవి వచ్చినాయి అనమాట. చూడండి ఇక్కడ మనకు వచ్చినటువంటి దిక్కోసైన్స్ 1/√6, 1/√6, -2/√6. ఇక్కడ ఉంది చూడండి. సెకండ్ వచ్చేసి 1/√6 -2/√6, 1/√6. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. చూడండి ఇక్కడ 2π/5ని షష్ఠ్యాంశమానంలో మారిస్తే దాని విలువ అన్నాడు. షష్ఠ్యాంశమానంలో మార్చడం అంటే పై బదులు 180 తీసుకోవటమే. సో 2 × 180/5 అనమాట. 5 1s 536, 236 ఎంత 72. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక సరళ రేఖ ఒక వృత్తమును 2 వేరు బిందువుల వద్ద ఖండించిన ఆ రేఖను ఏమంటారు? చూడండి, ఒక సరళ రేఖ ఒక వృత్తాన్ని ఇట్లా 2 వేరు బిందువుల వద్ద ఖండించిందంట. ఇలా ఖండిస్తే దాన్ని ఏమంటాము, ఛేదన రేఖ అంటాం. ఒక బిందువు వద్ద ఖండిస్తే స్పర్శ రేఖ అంటాం. 2 వేరు బిందువుల వద్ద ఖండించింది కాబట్టి దాన్ని ఛేదన రేఖ అంటాం. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 9 సెంటీమీటర్లు లోపలి వ్యాసార్థంగా గల ఒక లోహపు అర్ధగోళం నిండా ద్రవం కలదు. దానిని 3 సెంటీమీటర్లు వ్యాసము 4 సెంటీమీటర్ల ఎత్తుగల స్తూపాకార సీసాలందు పోసేందుకు ఎన్ని సీసాలు కావాలి అని అడిగారు. ఇక్కడ లోహం అర్ధగోళంగా ఉంది అని చెప్పి ఇచ్చారు కదా. అర్ధగోళం యొక్క ఘనపరిమాణం V = 2/3 πr³ అవుతుంది. సో ఇక్కడ 2/3 × π అంటే 22/7. ఇక్కడ రేడియస్ వచ్చేసి 9 ఇచ్చారు కాబట్టి 9³ అవుతుంది. సో దీని అలా వదిలేసేయండి. అయితే ఇక్కడ సీసా ఘనపరిమాణం ఇది V1గా రాసుకోండి. సీసా వచ్చే స్తూపాకారంగా ఉంది, లోపల అర్ధగోళం అది సీసా వచ్చే స్తూపాకారం కాబట్టి దీనికి ఫార్ములా πr²h అవుతుంది. ఇందులో π వాల్యూ వచ్చేసి 22/7, r వాల్యూ ఇక్కడ వచ్చేసి చూడండి, ఇక్కడ 3 సెంటీమీటర్ల వ్యాసం అన్నారు, 4 సెంటీమీటర్ల ఎత్తు కలిగిన స్తూపం అన్నారు. అంటే 3 సెంటీమీటర్ల వ్యాసం కాబట్టి రేడియస్ వచ్చేసి 3/2 అవుతుంది, అంటే 3/2. అలాగే ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి 2 టైమ్స్ రాస్తాం. హెచ్ వచ్చేసి 4. ఓకేనా? ఈ విధంగా V2 అనేది మనకు వస్తుంది అనమాట. V1 వచ్చేసి 2/3 × 22/7 × 9³. అలాగే V2 వచ్చేసి 22/7 × 3/2 × 3/2 × 4 అయింది. ఇక్కడ ఎన్ని సీసాలు కావాలి? ఓకేనా? ఇవన్నీ అందులో ఫిల్ చేయాలి కాబట్టి కావాల్సిన సీసాలంటే మనం ఏం చేస్తామంటే ఈ ఫస్ట్ ఈ అర్ధగోళం ఘనపరిమాణం, ఓకేనా, అంటే 2/3 × 22/7 × 9³ ఇక్కడ ఈ స్తూపం ఘనపరిమాణం వేస్తే ఎన్ని సీసాలు కావాలో మనకు తెలుస్తుంది. 22/7 × 3/2 × 3/2 × 4. సో ఈ 2 2s 4 క్యాన్సిల్ అయిపోయింది. 22/7 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక రిమైనింగ్ వచ్చేసి 2/3 × 9³ అంటే 729. 3 3s ఎంత 9, 9 1s 9 81s, 3 1s 327s, 2 × 27 అంటే 54, అంటే 54 సీసాలు కావాలి. సో 54 అంటే ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 2 లేదా అంతకంటే ఎక్కువ ఘటనల్లో ఏ ఘటన సంభవమైన మిగతా ఘటనల సంభవాల కంటే ఎక్కువగా సంభవించడానికి గల కారణం ఏమీ లేకపోతే ఆ ఘటనలను ఏమంటారు? ఆప్షన్ 1 వివర్జిత ఘటనలు, ఆప్షన్ 2 సమసంభవ ఘటనలు, ఆప్షన్ 3 పూర్ణ ఘటనలు, ఆప్షన్ 4 లఘు ఘటనలు. సరైన సమాధానం సమసంభవ ఘటనలు. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక దీర్ఘచతురస్రాకారపు పొలం పొడవు వెడల్పులు 4:3 నిష్పత్తిలో ఉన్నాయి. దాని వైశాల్యం 1 హెక్టారు 2285 చదరపు మీటర్లు అయినా దాని పొడవు వెడల్పులు మీటర్లలో అని చెప్పి అడిగారు. సో ఇక్కడ మనకి పొడవు వెడల్పుల నిష్పత్తి ఇచ్చారు, వైశాల్యం ఇచ్చారు. వైశాల్యం అనే ఫార్ములా ఏంటి? పొడవు ఇంటూ వెడల్పు. చూడండి ఇక్కడ L/B అనేది 4:3 ఇచ్చారు. అంటే L ఏమవుతుంది 4x అనుకోండి,
బి వచ్చేసి 3x అని చెప్పి అనుకోండి. ఏరియా వచ్చేసి 1 హెక్టార్ 2288 ఇచ్చారు. అంటే 12,288 చదరపు మీటర్స్ అవుతుంది, స్క్వేర్ మీటర్స్ అవుతుంది. సో ఇప్పుడు ఏరియా అంటే ఏంటి, లెంత్ ఇంటూ బ్రెత్ కదా, అంటే 4x ఇంటూ 3x ఈక్వల్ టు 12,288. అంటే 12x² ఈక్వల్ టు 12,288 అనమాట. అంటే x² ఈక్వల్ టు 12తో మనం డివిజన్ చేస్తే 1024 వస్తుంది. సో x² అంత కాబట్టి x అనేది √1024 అంటే 32 వస్తుంది. ఎంత వస్తుంది? 32. x 32 కాబట్టి పొలం పొడవు 4 ఇంటూ 32, 4 ఇంటూ 32 128 మీటర్స్. వెడల్పు వచ్చేసి 3 ఇంటూ 32, ఇది వచ్చేసి 96 మీటర్స్ అవుతుంది. సో 128 మీటర్స్, 96 మీటర్స్. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ కామా బీలు శూన్యేతర సరేకియాలు కాని సదిశలై మాడ్యులస్ ఆఫ్ a ప్లస్ బి ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ a మైనస్ బి అయితే ఏ కామా బి సదిశల మధ్య కోణాన్ని కనుక్కోండి. చూడండి, ఇక్కడ మాడ్యులస్ ఆఫ్ a ప్లస్ బి ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ a మైనస్ బి ఇచ్చారు. బోత్ సైడ్స్ స్క్వేర్ చేద్దాం. స్క్వేర్ చేస్తే ఏమైంది, మాడ్యులస్ ఆఫ్ a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ a మైనస్ బి హోల్ స్క్వేర్ అవుతుంది. సో a ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏంటి, a ప్లస్ బి ఇంటూ a ప్లస్ బి. a మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏంటి, a మైనస్ బి ఇంటూ a మైనస్ బి. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్ అవుతుంది. సో a స్క్వేర్ b స్క్వేర్ క్యాన్సిల్ అయితే మైనస్ 2ab ఇటు వస్తే 4ab ఈక్వల్ టు 0 వస్తుంది. 4ab ఈక్వల్ టు 0 అంటే ఏంటి అర్థం, a ఇంటూ b ఈక్వల్ టు 0. a ఇంటూ b 0 ఎప్పుడు అవుతుందంటే a కామా bల మధ్య కోణం 90 డిగ్రీస్ ఉన్నప్పుడు 0 అవుతుంది అనమాట. సో 90 డిగ్రీస్, ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక వృత్తాకార పళ్ళెం వ్యాసం 7.5 సెంటీమీటర్లు 15 సెంటీమీటర్ల వ్యాసం గల పళ్ళెంతో పోలిస్తే మొదటి పళ్ళెం వైశాల్యం అని చెప్పి అడిగారు. అది కూడా రేషియో అడిగారు. మనకు వృత్త వైశాల్యం అనే ఫార్ములా ఏంటి, πr² కదా. వృత్త వైశాల్యానికి ఫార్ములా πr². సో πr1² ఈక్వల్ టు πr2². సో పై క్యాన్సిల్ చేయండి. ఇక్కడ r1 అంటే 7.5 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 15 హోల్ స్క్వేర్ అవుతుంది. అంటే 7.5 ఇంటూ 7.5, ఓకేనా. అలాగే ఇది వచ్చేసి 15 ఇంటూ 15 అంటే ఏమైంది చూడండి, 7.51 7.52 7.51 7.52 1 ఇంటూ 1 1 ఈస్ టు 2 ఇంటూ 2 4. సో 1:4 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, లిమిట్ x టెన్స్ టు 0 a పవర్ x మైనస్ 1 బై b పవర్ x మైనస్ 1 a గ్రేటర్ దాన్ 0 b గ్రేటర్ దాన్ 0 b ఈజ్ నాట్ ఈక్వల్ టు 1 యొక్క విలువ ఎంత అని చెప్పి ఇచ్చారు. చూడండి, మనకి ఏమి ఇచ్చారంటే a పవర్ x మైనస్ 1 బై b పవర్ x మైనస్ 1 అని ఇచ్చారు. ఇక్కడ న్యూమరేటర్ని డినామినేటర్ని x తోటి డివిజన్ చేద్దాం. ఓకే, b పవర్ x మైనస్ 1 బై x. ఇప్పుడు లిమిట్స్ అప్లై చేద్దాం. లిమిట్ x టెన్స్ టు 0 a పవర్ x మైనస్ 1 బై x బై లిమిట్ x టెన్స్ టు 0 b పవర్ x మైనస్ 1 బై x. సో ఇక్కడ న్యూమరేటర్లో పదం ఏమవుతుందంటే లాగ్ a బేస్ e అవుతుంది. అలాగే డినామినేటర్లో పదం లాగ్ b బేస్ e అవుతుంది. సో టోటల్గా ఆన్సర్ ఏమొస్తుందంటే లాగ్ a బేస్ e బై లాగ్ b బేస్ e అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, a కాస్ థీటా ప్లస్ b సైన్ థీటా ఈక్వల్ టు p, a సైన్ థీటా మైనస్ b కాస్ థీటా ఈక్వల్ టు q అయితే ఇక్కడ కొన్ని రిలేషన్స్ ఇచ్చారు. ఆ రిలేషన్స్లో ఏది కరెక్టు అని చెప్పి అడుగుతున్నారు. చూడండి, ఇక్కడ మనకి ఇచ్చినటువంటివి దీన్ని స్క్వేర్ చేస్తే a² కాస్² థీటా ప్లస్ b² సైన్² థీటా
ప్లస్ 2ab కాస్ థీటా ఇంటూ సైన్ థీటా ఈక్వల్ టు పీ స్క్వేర్ అవుతుంది. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. అలాగే దీన్ని కూడా బోత్ సైడ్స్ స్క్వేర్ చేస్తే ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ బీ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా మైనస్ 2ab సైన్ థీటా ఇంటూ కాస్ థీటా ఈక్వల్ టు క్యూ స్క్వేర్ అవుతుంది. ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ని యాడ్ చేద్దాం. యాడ్ చేస్తే ఇక్కడ చూడండి ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా ఉంది. ఏ స్క్వేర్ కామన్ చేస్తే కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా అవుతుంది. అలా ఇక్కడ బీ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా బీ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా అయింది. యాడ్ చేసినప్పుడు బీ స్క్వేర్ ఇంటూ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అవుతుంది. అలాగే ప్లస్ 2ab కాస్ థీటా సైన్ థీటా మైనస్ 2ab కాస్ థీటా సైన్ థీటా ఈక్వల్ టు పీ స్క్వేర్ ప్లస్ చేస్తున్నాం కాబట్టి క్యూ స్క్వేర్. ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో ఏ స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా వాల్యూ 1 ప్లస్ బీ స్క్వేర్ ఇంటూ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా వాల్యూ 1 ఈక్వల్ టు పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్. సో ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈక్వల్ టు పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ అవుతుంది. చూడండి ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈక్వల్ టు పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ tan 75 degrees minus tan 30 degrees by 1 plus tan 75 into tan 30. ఇది tan of a minus b ఫార్ములా. సో tan of a minus b equal tan a minus tan b by 1 plus tan a tan b. సో tan of 75 minus 30 అంటే tan 45 వస్తుంది. tan 45 వాల్యూ ఎంత 1. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఒక మనుజుడు అంటే ఒక మనిషి 150 మీటర్ల తూర్పు దిశగా ప్రయాణించి తర్వాత 200 మీటర్ల ఉత్తరం వైపు ప్రయాణించినట్లయితే బయలుదేరిన స్థానం నుండి అతడు ఎంత దూరంలో ఉన్నాడు అని అడిగాడు. చూడండి ఒక మనిషి స్టార్టింగ్ ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ నుంచి ఇలా తూర్పు వైపుకు ప్రయాణించాడు 150 మీటర్లు. తర్వాత ఉత్తరం వైపుకి 200 మీటర్లు ప్రయాణించాడు. అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు కదా, బయలుదేరిన స్థానం నుంచి ఎంత దూరంలో ఉన్నాడు. ఇప్పుడు ఈ డిస్టెన్స్ కనుక్కోవాలి. ఇక్కడ పైథాగరస్ థీరం అప్లై చేస్తాం మనం. పైథాగరస్ థీరం అప్లై చేస్తే చూడండి ఏ ఇది బి ఇది సి, ఇది కర్ణం అవుతుంది, డయాగ్నల్ అవుతుంది. ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అవుతుంది. సో ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబి అంటే 150, ఏబి అంటే 200 హోల్ స్క్వేర్ ఈక్వల్ 200 హోల్ స్క్వేర్ ప్లస్ 150 హోల్ స్క్వేర్. సో 200 హోల్ స్క్వేర్ అంటే ఎంత వస్తుంది 40,000 వస్తుంది. ప్లస్ 150 హోల్ స్క్వేర్ అంటే 200 చూడండి 225 చూడండి 22,500 వస్తుంది. ఇవి రెండు యాడ్ చేస్తే 62,500 వస్తుంది. సో ఏసీ స్క్వేర్ అంత కాబట్టి ఏసీ వచ్చేసి రూట్ ఆఫ్ 62,500. సో 62,500 625 అంటే ఎంత 25. సో 0 250 వస్తుంది. సో ఎంత దూరంలో ఉన్నాడమ్మా 250 మీటర్స్ దూరంలో ఉన్నాడు. సో 250 మీటర్స్ ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఒక గోళము ఒక స్తూపము ఒక శంకువు ఒకే ఎత్తు ఒకే వ్యాసార్థం కలిగి ఉన్నాయి. అయినచో వాటి వక్రతల వైశాల్యముల నిష్పత్తి ఎంత అన్నారు. చూడండి గోళం అలాగే స్తూపం నెక్స్ట్ వచ్చేసి శంకువు ఇవన్నీ కూడా సేమ్ రేడియస్ ఉన్నాయి ఆర్. ఓకేనా, సేమ్ రేడియస్ ఉన్నాయి. అంటే వ్యాసం వచ్చేసి అప్పుడు ఏమైంది వీటన్నిటికీ 2r అవుతుంది. ఎత్తు కూడా చూడండి అన్నిటి యొక్క ఎత్తులు గోళం ఎత్తు అలాగే స్తూపం ఎత్తు శంకు ఎత్తు ఇవన్నీ కూడా ఈ వ్యాసానికి ఈక్వల్గా ఉన్నాయి, అంటే 2r అనమాట. సో శంకు ఏటవాలు ఎత్తు కనుక్కుందాం. శంకు యొక్క ఏటవాలు ఎత్తు, శంకు ఏటవాలు ఎత్తు అంటే ఫార్ములా ఏంటి రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ అవుతుంది. సో స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ అంటే 2r కాబట్టి 2r హోల్ స్క్వేర్. సో ఆర్ స్క్వేర్ ప్లస్ 4r స్క్వేర్ అంటే ఏమైంది √5r వస్తుంది. అంటే √5r స్క్వేర్ అంటే √5r వస్తుంది. సో ఇప్పుడు గోళం ఉపరితల వైశాల్యం రాద్దాం. ఇది గోళానికి సంబంధించిన ఉపరితల వైశాల్యం. ఫార్ములా ఏంటి 4πr స్క్వేర్. అలాగే నెక్స్ట్ S2 అనేది స్తూపం యొక్క ప్రక్కతల వైశాల్యం 2πrh. సో 2πr ఇంటూ హెచ్ అంటే 2r కాబట్టి ఇది కూడా ఏమొస్తుంది 4πr స్క్వేర్ వస్తుంది. నెక్స్ట్ గోళం స్తూపం అయిపోయినాయి కదా, శంకు ప్రక్కతల వైశాల్యం కనుక్కుందాం. శంకు ఉపరితల వైశాల్యం ఆర్ ప్రక్కతల వైశాల్యం
పై ఆర్ఎల్ అవుతుంది. పై ఇంటూ ఆర్ ఇంటూ ఎల్ వచ్చేసి ఎంత √5r అంటే √5 పై ఆర్ స్క్వేర్ వస్తుంది. ఇప్పుడు వీటి యొక్క రేషియోస్ కనుక్కోవాలి. S1:S2:S3 4πr² 4πr² √5πr². πr² క్యాన్సిల్. సో ఆన్సర్ ఏమవుతుంది 4:4:5 అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఏ 4 2 3 1 అనే మాత్రిక ఇచ్చి ఎడ్జాయింట్ ఏ కనుక్కోమన్నారు. ఎడ్జాయింట్ ఏకి ఫార్ములా ఏంటంటే D - B - C A అవుతుంది. సో ఇక్కడ డి అంటే ఎంత 1, అలాగే -P -2 -3 4 ఓకేనా. అంటే డి అంటే 1 -2 -3 4 1 -2 -3 4. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 1,3 అను బిందువు గుండా పోతూ 3, -5 5, 7 బిందువులను కలుపు రేఖకు లంబంగా ఉండే రేఖా సమీకరణం అన్నాడు. ఇక్కడ ఈ బిందువు గుండా పోతుందన్నాడు. ఈ రెండు బిందువుల లంబవాలు కనుక్కోవాలి. రెండు బిందువులు గుండా వెళ్ళే లంబవాలు కనుక్కొని వాలు బిందు రూపం వేస్తే మనకు వస్తుంది అనమాట. చూడండి ఇక్కడ మనకి ఇచ్చినటువంటి పాయింట్స్ 3, -5 5, 7. వాల్ అంటే ఏమవుతుంది y2 - y1/x2 - x1. సో 7 -5 అంటే 5 - 3 7 + 5 12/2 12/2 అంటే 6. ఇది వాలు కానీ లంబంగా ఉండే వాలు కనుక్కోవాలి. లంబంగా ఉండే వాలు ఏమవుతుంది వాలు లబ్ధము చూడండి. లంబంగా ఉండే వాలు కనుక్కోవాలంటే వాలు లబ్ధం -1 కాబట్టి m1 × m2 వచ్చేసి -1 కాబట్టి m1 6 m2 కనుక్కుందాం. m2 ఏమవుతుంది -1/6 అవుతుంది. ఇది 1, 3 గుండా పోతుంది. అప్పుడు వాలు బిందు రూపం వేస్తాం. y - y1 = m × x - x1. ఇది x1 y1గా రాసుకోండి. y - 3 = m అంటే -1/6 ఇంటూ x - x1 అంటే 1. 6 ఇటు తీసుకురండి. 6y - 18 = -x + 1 అవుతుంది. సో -x ఇటు వస్తే +x + 6y - 18 - 1 = 0. x + 6y - 19 = 0. లేకపోతే దాన్ని x + 6y = 19 అని కూడా రాయొచ్చు. చూడండి మనకు వచ్చింది x + 6y = 19 కాబట్టి ఆప్షన్స్లో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.